హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నవ్యానాస్ కిచెన్. ఈ రోజు మనం చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్‌లో చిట్టి ముత్యాల బియ్యంతో చికెన్ బిర్యానీ చేసుకుందాం. బిర్యానీ ఎలా వచ్చిందో చూడండి. అన్నం మెత్తగా అయిపోకుండా గింజ గింజ విడివిడిగా చాలా బాగా వచ్చింది. కేజీ చికెన్ ఇది. నీట్‌గా కడుక్కొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పసుపు, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని ఇందులోనే ధనియాల పొడి, చికెన్ మసాలా కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోండి. పీస్‌కి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం చికెన్‌కి కలిసేలా కలుపుకొని దీన్ని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ కుక్కర్‌లో ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. బిర్యానీ మసాలాలు కూడా వేసుకొని కొంచెం హీట్ అయ్యాక సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని వేపుకోండి. ఇవి ఇలా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలిపేసుకోండి. కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని 10 మినిట్స్ ఉడకనివ్వండి. వాటర్ కూడా వేయకుండా ఈ ఆయిల్ మసాలాలోనే ఉడకాలి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఇలా చికెన్ ఉడికిపోయి ఉంటుంది. 50% వరకు చికెన్ ఉడికిపోయింది. ఇలా ఉడికిన చికెన్ లో ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఒక కేజీ చికెన్ కి 750 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను నేను. ఒక గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మీరు ఏ గ్లాస్ తో రైస్ తీసుకుంటే అదే గ్లాస్ తో 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. రైస్ కడిగి వెంటనే వేసేసుకోవచ్చు. రైస్ ని నానబెట్టిన అవసరం కూడా లేదు. ఉడికిన చికెన్ లోని ఇలా రైస్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలిపేసుకొని ఒక గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలని చెప్పాను కదా, అలాగే వేసుకున్నాను నేను. ఇప్పుడు మొత్తం కలిసేలాగా రైస్ చికెన్ మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టేయండి. మధ్యలో ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. నాకు సరిపోలేదు, అందుకే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకోండి. అంతేనండి, గుమ్మగుమ్మలాడే వాసనతో చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా, గింజ గింజ అంటుకోకుండా పొడి పొడిగా చాలా టేస్టీగా బిర్యానీ రెడీ అయిపోయింది. చికెన్ కూడా చాలా బాగా ఉడికింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో కొత్త రెసిపీతో కలుద్దాం.